ఈ మనసు బుద్ధి కలిసి ఉండవలసిన ఆ మనసు బుద్ధి కలిసి లేదు. ఆ కలిసి ఉండడం కోసమే అంతకథ జరిగింది మహాభారతం కథ. అవి కలిసి ఉంటే అంతకథ ఎక్కడొస్తుంది? ఆ కలిసి లేనప్పుడే అంతకథ వస్తుంది. ఆ నేను నాది పోగొట్టుకోవడం కోసమే అడవుల పాలయ్యారు పాపం పాండవులు. పాపం అనకూడదు, వాస్తవం కావాలి. ఎవరైనా అడవి పాలు కావాల్సిందే. అడవిలో ఒంటరిగా జీవితం గడపవలసిందే. అలా ఆ పాండవులు చేసిందే అరణ్యవాసం. దానికోసమే ఇంద్రియాల సుఖంలో పడి వాళ్ళు వచ్చిన పర్పస్ మర్చిపోతే శుద్ధ సాత్విక తత్వంలోకి రావాల్సిన వాళ్ళు అశుద్ధమైన సరికాని ఆహార వ్యవహారాల్లో ఉంటూ ఆ రాజరేఖపు పోకడలో పోతూ తన అంతర్ ప్రపంచం పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఆ సమయంలో ఆ పరిణామంలో జరిగిందే జూద క్రీడ. అందుకే వాళ్ళు ఉన్న కొత్తగా నిర్మించుకున్న నగరం ఏంది? ఇంద్రప్రస్థ. నిర్మించిన వాడేవాడు మయుడు మాయలో ఉన్నవాడు. దాని అర్థం ఏంటి అంటే మాయలో ఉన్నారు వాళ్ళు. మాయలో ఆ భోగాల యొక్క మాయలో పడ్డారు. ఇంద్రియ సుఖంలో పడ్డారు. ఆ మాయల నుంచి బయటపడడం అసంభవం. అందులో నుంచి బయటకు రావడం చాలా కఠినమైన పని.